అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్రైట్, గుడ్ మార్నింగ్ అందరికీ. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. దిస్ ఈజ్ యాక్చువల్లీ డే 2 అండ్ లదాఖ్ రాగానే ఫస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు డూ ఇస్ అక్లమటైజేషన్. సో ఈ క్లైమేట్కి మన బాడీ అనేది అలవాటు కావాలి, దానికి మనం రెస్ట్ తీసుకోవాలి. సో మార్నింగ్ 9:30 కల్లా రీచ్ అయిపోయినాం హోటల్కి. సో హోటల్ కోసం కూడా నేను ఎక్కువ తిరగలేదు. 2-3 హోటల్ తిరిగి టైం వేస్ట్ చేయడం కంటే దొరికిన హోటల్లోనే స్టే చేయాలి. మళ్ళీ కావాలనుకుంటే ఆప్షన్స్ కావాలనుకుంటే బండి గిండి తీసుకొని సెటిల్ అయిపోయి మనం హోటల్ తీసుకుంటే బాగుంటుంది. అచ్చా, ఏమన్నా మలుపుతున్నావు కాక కారు నువ్వు? ఎంత టైట్లో మలిపినావు. సాజిద్ మలుపుతాడు మంచినే, కానీ జర అట్లా మలుపుతాడు. కానీ లుక్ ఎట్ దిస్, వెనకాల చూడండి ఒకసారి, టైట్ గ్యాప్ ఉంది, జస్ట్ ఒక కారు పోతుంది అంతే. ఈడ పద్మాబాయి మస్తు మలుపుతున్నాడు, మస్తు గుమారే వాళ్ళకే బోల్ రావు ఏ టైట్ టర్నింగ్ మేబీ. ఇక ఇక్కడ లదాఖ్లో ఉండే వాళ్ళ డ్రైవింగ్ అట్లుంటుంది. ఇక్కడ మనం కూడా 2 రోజులు ఉంటే మన తార్ని కూడా ఇట్లా గలిగలు పంపించచ్చు. ఐ థింక్ వెరీ ఫస్ట్ టైం మొత్తం లైఫ్ టైంలో లదాఖ్ ఇంత సున్సాన్, ఇంత ఖాళీగా ఎవరు లేకుండా రోడ్డు పైన ఇట్లా నిలబడ్డాను. వెనకాల వ్యూ చూడండి, ముంగట వ్యూ చూడండి, అమేజింగ్ ఉంది అసలు. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు స్పెషల్లీ లదాఖ్లో మాయిశ్చర్ ఉండదు. సో మన ఫేస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి SPF 50 లాంటి క్రీమ్స్ పెట్టుకోవాలి, లేకుంటే 2 రోజులలోనే అవుట్ అయిపోతాం. ఇంకా తిరగాల్సినవి చాలా ఉన్నాయి మనకి. చాబీ లేకే. సో ఇప్పుడు మనం యాక్చువల్గా బైక్ రెంట్ తీసుకోవడానికి వచ్చినాం. మన హోటల్ నుంచి దగ్గరనే ఉంది. బైక్ రెంట్ తీసుకుంటే మనం ఏదైనా చేయొచ్చు, ఇక్కడ లోకల్లో తిరగచ్చు. చాలా మన బైక్ చూపిస్తున్నాడు, చూసాం. బైక్ అంతా చూసుకొని చెక్ చేసుకొని మనము తీసుకోవాలన్నమాట. సో కరెంట్ బైక్స్ పిక్ చేసుకొని వచ్చినాం మనం. అండ్ నాకు కరెక్ట్ స్పాట్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మోల్ ఉంది, ఇది పంచర్ అయిపోయింది. మంచి పని అయింది ఇక్కడనే కనిపించింది, లేకుంటే ఫ్లూక్ లైట్ తీసుకొని పోయి ఉంటే బిస్కెట్ అయిపోతుండే, క్రీమ్ బిస్కెట్ అవుతుండే. ఇప్పుడు వేరే బైక్స్ అంటే ఇంకా 3 బైక్స్ ఉన్నాయి. 3 బైక్స్ కీస్ సెట్ చేస్తున్నాడు. కీస్ దొరికితే ఈ 3 బైక్స్కి వెళ్ళి ఏమైనా 2 బైక్స్ పిక్ చేద్దాం. కల్ సో ఇప్పుడే 12,000 రూపీస్ పెయిడ్ ఫర్ 2 బైక్స్ 5 days కోసం. తక్కువనే అనిపించింది నాకు, అంటే బార్గెన్ చేసినాము. 1200 పర్ డేకి 1200 రూపీస్ ఛార్జ్ అవుతుంది. బేసిక్ అయితే 1,500-1,800 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కానీ మా ముఖాలు చూసి, ఇన్నోసెంట్ ఫేస్లు చూసి 1,200కి ఇచ్చారు. మీరు కూడా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని వెళ్ళండి, 1,200కి ఇస్తారు. యా, వెరీ గుడ్ డీల్. బైక్స్ కూడా మంచిగా ఉన్నాయి, బాగా చెక్ చేసుకున్నాం. ఫ్రంట్ బాటమ్. ఫస్ట్ బైక్లోనేమో పంచర్ ఉండే, సెకండ్ బైక్లోనేమో ఎగ్జాస్ట్ లూజ్ ఉండే, థర్డ్ బైక్ సెట్ అయింది. నేను ఫస్ట్ బైక్ తీసుకున్నాను, అది ఆల్టర్నేట్ బైక్ అనమాట. సో బైక్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకొని మొమాట పడకండి సర్లే అని చెప్పి. మొమాట పడితే మళ్ళీ ముంగడు పోయిన తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది. బైక్స్ తీసుకున్న తర్వాత వెరీ నెక్స్ట్ థింగ్ ఫుడ్. నెహ్రూ ఏది రెస్టారెంట్ పేరు ఉంది. మన మార్కెట్ లోపల నడుచుకుంటూ వస్తే ఎండింగ్లో ఒక రెస్టారెంట్ ఉంటుంది, నెహ్రూ స్నాక్స్ అని చెప్పి. అక్కడ ట్రై చేయండి. చోలే భటోరే, అన్న చెల్లెలు తింటున్నారు చోలే భటోరే. మనం తిందాం పనీర్ పులావ్, మటర్ పన్నీర్ పులావ్. అట్లా చూసాం, అట్లా అనిపిస్తే చోలే భటోరే నేను తింటా, మటర్ పన్నీర్ పులావ్ నీకు ఇస్తా. మటర్ పనీర్ పులావ్ రైస్ తిని 24 hours అయిపోయింది, అందుకే రైస్ తింటున్నా. అయ్యో మంచిగా ఉండదేమో అనే పనులు కూడా తింటారు, మరి అట్లుంటుంది మనం ఆర్డర్ చేస్తే. తిన్న తర్వాత బయటికి వెళ్ళి కెఫే చూపిస్తారు. మీరు లదాఖ్ వచ్చినప్పుడు ఈ కెఫేకి వచ్చి ట్రై చేయండి, టేస్ట్ మంచిగా ఉంది. ఫస్ట్లీ మనకు కావాల్సింది ఏంటంటే క్వాలిటీ ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది. మంచి క్వాలిటీ ఫుడ్ తినాలంటే నేహా స్నాక్స్ అని ఉంది కదా, ఇక్కడికి రండి. ఇక్కడ చోలే భటూరే జస్ట్ 160 రూపీస్కి మాత్రమే దొరుకుతుంది. అండ్ చోలే భటూరే ఒకటే కాదు, కాఫీ మంచిగా ఉంది. నేను తీసుకున్న మటర్ పన్నీర్ పులావ్ మంచిగా ఉంది. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. లైక్ చాలామంది ఆలు టిక్కా చాట్ ట్రై చేస్తున్నారు. అండ్ మన సౌత్ ఇండియన్ డిషెస్ కూడా దొరుకుతున్నాయి. సో లే మార్కెట్ రోడ్లో ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి ఈ రెస్టారెంట్. మీరు కన్ఫ్యూజ్ కాకండి ఫుడ్ కోసం. నా వ్లాగ్స్ మొత్తం ఫాలో అయితే ఫుడ్ ఏడా మంచిగా దొరుకుతా కూడా తెలిసిపోతుంది. బేసిక్గా ఈరోజు మనము లదాఖ్లో షాపింగ్ మిగతా విషయాలు అన్నీ చేస్తున్నాం. లైక్
ఇప్పుడు లదాఖ్లో జాకెట్స్ కొనాలనుకున్నా ఇంకేం చేయాలనుకున్నా మస్తు ఎక్స్పెన్సివ్ ఉంటాయి. దానికంటే బెస్ట్ లదాఖ్ మార్కెట్లో కొంచెం బయటకు వస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా న్యూ ఆర్మీ జనరల్ స్టోర్ అని చెప్పి. సో ఈ జనరల్ స్టోర్లో మన ఆర్మీ వాళ్ళకు కూడా కావాల్సిన జాకెట్స్ షూస్ అన్ని ఇక్కడ నుంచే అందిస్తారనమాట. సో మనకు కూడా కావాల్సిన జాకెట్స్ అన్నీ తక్కువ రేట్లో దొరుకుతాయి. మీకు చూపిస్తా పదండి. బేసిక్గా మీరు షూస్ ఏమైనా కొనాలనుకున్నా ఇక్కడ 5,000 6,000 చెప్తారు, కానీ 1,200 ఇక్కడ షూస్ వచ్చేస్తాయి. చలో లోపల పోయి చూసాం. हेलो सची, हाउ आर यू? जूता चाहिए था, लॉन्ग जूता और जैकेट्स भी चाहिए. लास्ट टाइम मतलब 1-3 महीने पहले आया था, कोई और थे अंकल. हाँ बिल्कुल शांत, सुशील, सुंदर या टिकाऊ. जो पूछे उसी का समाधान देंगे, इतना भी हंसेंगे नहीं. नहीं मुस्कुराएंगे, लेकिन फेमस आदमी है मेरे को, इसीलिए मैं आया फिर वापस. जो चाहिए वो तो मस्त थी है मेरे को. నిజంగా చెప్తున్నా, ఆ రోజు నాకు బెల్ట్, పంజీ కార్డ్, సాక్స్, కావాల్సిన షూస్ అన్నీ ఇచ్చిండు. ఇక్కడ చూడండి, ఇవి మనం ఇక్కడ ఈజీగా బూట్స్ తీసుకోవచ్చు. భయ్యా ये बूट्स का प्राइस कितना है? 1950 यानी 19 अरे डिस्काउंट करके देते हैं. डिस्काउंट करके 18-15. और ये वाला ब्लैक वाला 1350. वो तो ये नया पैटर्न आर्मी. సో 2000 రూపీస్లో ఇంతకన్నా మంచి షూస్ దొరుకుతాయా? కానీ లైట్ వెయిట్. ఫస్ట్లో ఏంటంటే లైట్ వెయిట్, వాటర్ ప్రూఫ్, ప్లస్ ఇంకో మోడల్ కూడా ఉంది. ఇది ఇంకో మోడల్. ఇదైతే జస్ట్ 1300 రూపీస్ మాత్రమే. వావ్, ఏం మ్యాజిక్ చూడండి అసలు. నార్మల్గా హిమాలయస్లో టైమ్ ఈజ్ జస్ట్ 5:48 అండ్ లైట్ వెళ్ళిపోయింది. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ఇలాంటి లైట్ చూస్తున్నా. 8 టైం 5:48, 6 కూడా కాలేదు ఇంకా. సన్ హస్ గాన్ డౌన్. బేసిక్గా అంటే నేను ప్రతిసారి రైడ్ చేసేటప్పుడు 7-8 ఓ క్లాక్ దాకా రైడ్ చేస్తా. ఎప్పుడు రైడ్ చేసినా హిమాలయస్లో. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం 6 కాకముందే సన్ డౌన్ అయిపోయింది. బికాస్ దిస్ ఇస్ ద మ్యాజిక్ ఆఫ్ లదాఖ్. లే మార్కెట్కి వచ్చి షాపింగ్ చేయకపోతే నడుస్తుందా? నడవదు కదా. లే మార్కెట్కి వచ్చిన తర్వాత హెడ్ మఫ్లర్ ఒకటి అండ్ నెక్ మఫ్లర్ ఒకటి, 2 తీసుకున్నా. 400 రూపీస్ ఇది, 100 రూపీస్ ఒకటి. ఇది ఆంటీ దగ్గర. ఆంటీ జూలే, థ్యాంక్ యూ సో మచ్. ఆంటీ మంచి ప్రైస్కి ఇచ్చింది. అండ్ ఆంటీ ఇక్కడ ఇగో, ఆంటీకే హాత్ సే సిలాయి కర్రే, మొత్తం హ్యాండ్ మేడ్ అనమాట. సంథింగ్ లైక్ అంటే ఇట్లా మనం వీళ్ళ దగ్గర కొంటే వీళ్ళకి కూడా కొంచెం లీవింగ్ వెళ్ళిపోతుంది. అండ్ మనకు కూడా మనకి చలి మస్తు ఆపుతుంది. ఇది నేను ఏమనుకున్నా కానీ క్రేజీ ఉంది. చలి అయితే బాగా ఆపుతుంది. కొనుక్కోండి, ఇంటికాడ వేసుకోమేమో కానీ ఇక్కడ 2-3 రోజులు తీసుకుంటాము. డిఫరెంట్ లదాఖ్ ఫీలింగ్ వస్తాయి. అండ్ ఆంటీ షాప్ పక్కకే స్వీట్ షాప్ ఉంటుంది లదాఖ్ మార్కెట్ స్టార్టింగ్లో. ఇక్కడ స్వీట్స్ క్రేజీ దొరుకుతాయి. గరం గరం గులాబ్ జామున్ తిందాం. ఇది మన గరం గరం గులాబ్ జామున్. ఆహా, ఇంత చల్లటి క్లైమేట్లో అది కూడా వేడి స్వీట్. డెడ్లీ కాంబినేషన్. వా, బాగుంది, సూపర్ ఉంది. యాక్చువల్గా నాతోనే వచ్చిన నేను, ప్రదీప్, శివ. అక్కని చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుంది చలిలో. చేతప్పు డ్యాన్స్ ఇప్పుడు అక్కతో డ్యాన్స్ చేయను. ఇప్పుడు నీకు డ్యాన్స్ వస్తే డ్యాన్స్ చేయాలి, ప్రూవ్ చేసుకోవాలి. ఆడాడితే ఆడుతా అన్నాడు కదా, ఇక్కడ ఆడాలి. ఆడుపు తప్పునా 3-2 ఆడుపు, ఏం కాదు ఆడుపు. ఆల్రైట్, సో Day 2 ఆఫ్ లదాఖ్ అక్లమటైజేషన్. ఫస్ట్లీ అక్లమటైజ్ అంటే ఈ వెదర్కి మన బాడీని క్లైమటైజ్ చేయాలి. అప్పుడే మనం రేపటి నుంచి ఈజీగా ఇక్కడ తిరగచ్చు. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. మన తెలుగు స్టేట్ నుంచి ఒక అబ్బాయి ఇక్కడికి వచ్చి అక్లమటైజ్ కాలేకపోయి రైడ్లోకి వెళ్ళి తను ఫార్చునేట్లీ తన ప్రాణాలు కోల్పోయాడు. సో అట్లాంటివి మాత్రం చేయకండి. Day 1 ఇక్కడికి వచ్చినప్పుడు ఫుల్ ఎక్సైట్మెంట్లు ఉంటాము. ఎగరడం, దుంకడం, ఫాస్ట్గా అక్కడికి పోవడం, అట్లాంటివి చేయకండి. నిదానంగా ఉండాలి ఇక్కడ. ఎందుకంటే మన బాడీ ఈ ఆల్టిట్యూడ్ని, ఈ ఎయిర్ని అలవాటు చేసుకోవాలి. సో ఆల్రెడీ ఈరోజు జరిగిపోయింది అది. ఇప్పుడు రేపు పొద్దున లేస్తే 24 hours అయిపోతుంది. మేము ఇక్కడికి వచ్చి అక్లమటైజ్ అయిపోయినాం. మా షాపింగ్ అయిపోయింది, బైక్ వచ్చేసింది. ఇన్నర్ లైన్ పర్మిట్ కూడా తీసేసుకున్నాం. ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవడానికి ఇన్నర్ లైన్ పర్మిట్ అని కొడితే సరిపోతుంది. ఏ బ్రోకర్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు. కావాలంటే దాని లింక్ కూడా ఇస్తా కింద డిస్క్రిప్షన్లో. అండ్ ఇప్పుడు మేమైతే హోటల్ ఉంటున్నామో ఈ హోటల్ది కూడా ఫోన్ నెంబర్ ఇస్తా.
బైక్ రెంట్ తీసుకున్న అతన్ని కూడా ఫోన్ నెంబర్ ఇస్తా, మీరు రైడ్ విత్ విజయ్ అని చెప్పి చెప్తే మీకు మంచి ప్రైస్కి ఇస్తారు. ఫస్ట్లీ మంచి ప్రైస్ కంటే మిమ్మల్ని ప్రాపర్గా రిసీవ్ చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే లదాఖ్లో స్టే చేయడానికి వందల వేల ఆప్షన్లు ఉన్నాయి. ఇక్కడనే ఉండాలని కాదు, కొంచెం దేవులాడండి, కొంచెం దేవులాడితే మీకు ఇంకా మంచి మంచి స్టేస్ రీజనబుల్ రేట్కి దొరికిపోతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే లదాఖ్ ఇప్పుడు నేను వచ్చిన కదా, దీని తర్వాత ఎవరు లదాఖ్ ప్లాన్ చేయకండి, ఇంకో 15 డేస్లో లదాఖ్ క్లోజ్ అయిపోతుంది. మోటార్ సైకిల్కి అయితే అవైలబుల్ ఉండదు, కాకపోతే చాదర్ ట్రెక్ ఎవరైనా చేయాలనుకుంటే చేయొచ్చు. సో గైస్ అదనమాట ఈరోజు బ్లాగ్. హోప్ఫుల్లీ ఈ బ్లాగ్ అంతా మీరు ఎంజాయ్ చేసారని చెప్పి అనుకుంటున్నా. ఎంజాయ్ చేసి ఇన్ఫర్మేటివ్ ఉందని చెప్పి అనుకుంటున్నా. ఏం చేయాలి తెలుసుగా, ఇన్ఫర్మేటివ్ ఉంటే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి వింటర్ లదాఖ్ రైడ్ స్టార్ట్ కాబోతుంది. లెట్స్ సీ అసలు ఈ వెదర్లో మేము ఎలా రైడ్ చేయగలుగుతాం ఏంది అన్నది నాకు కూడా తెలీదు. రేపు బ్లాగ్లో చూడండి ఏం జరుగుతుంది అన్నది. సో ఇక్కడ దాకా, సో ఇంకో బ్లాగ్లో కలుస్తుంది. అందరికీ టేక్ కేర్, టాటా, బై బై, జై హింద్.